నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాం అనేది అవాస్తవం అండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిల్ల చేష్టలు గారడి మాటలతోటి లక్ష్యం లేని చర్యలతోటి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. నరం లేని నాలిక ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుకుంటా రాష్ట్రం మొత్తం తిరిగిండు. ఈ రేవంత్ రెడ్డి అనేటైన ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, దాంట్లో నుంచి నీళ్లు రావని చెప్పిండు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ ప్రజలకు తీసుకొస్తామని చెప్తున్నాడు. 5 టీఎంసీల నీళ్లను మూసిలో పోస్తామని చెప్తున్నాడు. ఇంకొకటి, ఆయనకు అసలు ఏం చేయాలి అనేది అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, ప్రజలకి ఏం చేయాలనేసి లక్ష్యం కూడా లేదు. అవగాహన లేనప్పుడు మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు విమర్శిస్తున్నారని డౌట్ ఇక్కడ. అంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి కదా. సలహాలు సూచనలు తీసుకునే స్టేజ్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడా అండి? ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఆది నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లాగులలో తొండలు దొరగొడతా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న వరంగల్కి వచ్చి ఏం చెప్పిండండి? వరంగల్కి వచ్చి ఏం చెప్పిండు? కేసీఆర్ మొక్కను రాష్ట్రంలో తిరగనీయకుండా అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా, ఇలాంటి మాటలు అన్ని మాట్లాడేది. సలహాలు సూచనలు తీసుకునే స్టేజ్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఫ్రస్ట్రేషన్, ఒక డబుల్ స్టాండర్డ్ లా ఏందంటే ద్వంద్వ వైఖరి ధోరణితోటి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఆగం పట్టిస్తున్నాడు. ఎవరండి రైతులకు రుణం మాఫీ చేసింది? 30,000 కోట్ల రైతు రుణం మాఫీ కావాలి. 18,000 కోట్లు రైతు రుణం మాఫీ చేసి ఇప్పుడు మొత్తం 100% అయిపోయింది అని చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? మళ్ళా తుమ్మలా బట్టి గారు వచ్చి 18,000 కోట్లే అయిపోయింది అనేసి చెప్పింది వాళ్ళ మంత్రులే కదా. వాళ్ళ మంత్రులకు ముఖ్యమంత్రికి మాటలకు పొంతన లేవు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారండి? ఇప్పుడు రుణమాఫీ 100% అయిపోయింది అనేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి మాది అవుతుందో కాదో అనేసి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది రైతులు ఆగమై చనిపోయినరో మనం చూసినాం కదండి. అసలు ఏంటి వీళ్ళు? ఏం ఉత్సవాలండి? ఇప్పుడు ఉత్సవాలు చేసుకునేది ఏంటి? అవి సంబరాలు దేనికి చేస్తున్నాడు? రైతు బంధును బంద్ పెట్టి నాన్న సంబరాలు చేస్తున్నాడా? రైతు రుణమాఫీ చేసిన మొత్తం అని సంబరాలు చేస్తున్నాడా? 2,000 కాదు 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు కదా, ఆ 4,000 ఇచ్చిండని సంబరాలు చేస్తున్నారా? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు, ఆ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కాదు 2 ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. కానీ అవి చేసినామని ప్రజా వారోత్సవాల విజయోత్సవాలు చేసుకుంటున్నారా? దేనికోసం చేస్తున్నాడు? దేనికోసం? దళిత బంధు 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. దళిత బంధును బంద్ పెట్టిండు, బీసీ బంధు బంద్ పెట్టిండు, అన్ని ఆగమైపోయినాయి. ఒక పంటను ఎండబెట్టిండు, మళ్ళీ అందరు తిడుతుంటే రైతులు ఆగం చేస్తుంటే మళ్ళా కాళేశ్వరం నీళ్లు మోటార్లు పంపులు స్టార్ట్ చేసి మళ్ళా నీళ్లు. ఆది నుంచి రేవంత్ రెడ్డి అడ్డదారిలో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రావడానికి ముందు కూడా ఏది పడితే అది మాట్లాడిండు. కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసింది, నిరాధారమైన ఆరోపణలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికీ కూడా అదే తోవలో పరిపాలిస్తున్నారు. రవికుమార్ గారు నమస్కారం. ఇంకొకటి యాంకర్ గారు, ఇంకొక విషయము, ప్రజా పాలన పత్రాలు అనేసి అధికారంలోకి వచ్చినాక తీసుకున్నారు. అవి రోడ్ల పాలైపోయినాయి. మళ్ళా ఇప్పుడు కులగణన అనేసి కొత్తగా తీసుకుంటున్నారు. కులగణనకును వీళ్ళ ఇంటికి పంపించిన ఫారంలకి ఏంటంటే, మీకు బర్రెలున్నాయా, మేకలున్నాయా, కుక్కలున్నాయా, మీకు దాంట్లో ఏమున్నది? నేను మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటే ఆమెకు చదువు రాకపోతే ఇది చదివి పెట్టమ్మా అని అంటే నేను చదివిన పోయి ఆ ఫారం ని చదివితే మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఉందా, ఇండియన్ టాయిలెట్ ఉందా, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఇదా అండి ఆ పత్రాలు? దేని కులగణనకును వాళ్ళు పంపించిన సర్వే పత్రాలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? మీది ఏం కులము, ఏంది, మీ భర్త ఏం చేస్తారు, లేకపోతే మీ వృత్తి ఏంది అని అడగాలి. మీ ఇంట్లో కారు ఉందా, సైకిల్ ఉందా, సైకిల్ కి 4 టైర్లు ఉన్నాయా, 3 టైర్లు ఉన్నాయి, ఎట్లున్నది తెలుసా వీళ్ళది? అసలు ఏం చేయాలో చేతగాక ఇలాంటి అంటే పవన్ గారు, మీకు సమగ్ర సర్వేకి సంబంధించి లేకుంటే దీనికి సంబంధించి మీకు తేడా కనిపించిందా? అంటే మీరు నిజంగా సమగ్ర సర్వే బయట పెట్టుంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా. అంటే అప్పుడే దాదాపు మీరు సమగ్ర సర్వేకి ఇప్పుడు దీనికి ఉన్నటువంటి సంబంధించి దీనికి తేడా మీకు కనిపించిందా? ఇప్పుడు ఏ సర్వేలు చేయకున్నా కూడా, అంటే ఏది చేయకున్నా రైతులకు రైతు బంధు వచ్చిందండి సకాలంలో. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసింది ఎందుకు బయట పెట్టలేకపోయారు? నిర్ణయించడానికి 100 ఎకరాలు దున్నడానికి ఎంత ఖర్చు అవుతుంది, 2 ఎకరాలు దున్నడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు, మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు?
భూమి సాగైతే ఇక్కడ వడ్లు వండితే మన ఆదాయం పెరుగుతది అనే ఉద్దేశంతో ఎక్కడా కాదు ఒక గుంట కూడా ఖాళీగా ఉండద్దనే ఉద్దేశంతో రైతు బంధుని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. దాన్ని ఇవ్వడం చేతగాక రైతులకు కొండలకిచ్చిండు, గుట్టలకిచ్చిండు, 100 ఎకరాలకు ఇచ్చిండు, 200 ఎకరాలకు ఇచ్చిండు, ఇలాంటి తప్పుడు పనులు అంటే తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. ఇప్పుడు మరి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 2 ఎకరాలు ఎవరికి పేద ప్రజలకు ఇవ్వాలి కదా. పేద ప్రజలు మరి 2 ఎకరాలు 1 ఎకరం ఉన్నోడు మళ్ళా సావుకార్ల దగ్గరికి అక్కడిక్కడ పోయి అప్పులు తెచ్చుకొని దున్నాలా? వానాకాలం సీజన్ రైతు బంధు ఎగ్గొట్టిరు, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రవి సీజన్ కూడా వచ్చింది. మరి ఏంది ఇస్తారా ఇయ్యరా? ప్రజాపాలన వారోత్సవాలు కాదు, ప్రజలను బొంద పెడుతున్నారు, ప్రజలను చచ్చే స్థితికి తీసుకొస్తున్నారు. ఎవరండి ఈ 11 నెలల పాలనల గురుకుల విద్యార్థులకు పురుగులు అన్నం పెడుతున్నారు. చేనేత నేతన్నలు సిరిసిల్ల ఒకప్పుడు ఓకే, పవన్ గారు, మీతో మళ్ళీ ఉండే